వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలో విరాజిల్లే రాజమహేంద్రి అని సాంస్కృతిక రాజధాని రాజమండ్రికి పేరు. అలాంటి రాజమహేంద్రవరంలో గోదారమ్మ చెంత దేవాదాయ శాఖకు చెందిన పంతిరి మహదేవుడు కోటిలింగాల సత్రంలో కృష్ణాయజుర్వేదం 6 సంవత్సరాల కోర్సు నేర్పిస్తున్నారు. వేదం చదువుకోవడం ఓ అదృష్టం అంటున్నారు ఇక్కడి విద్యార్థులు. వారికి వేదంతో పాటు యోగా, క్రీడలు కూడా నేర్పిస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ విల్లా పల్లంరాజు తెలిపారు. గోదావరి ఘోషతో పోటీ పడుతున్న ఆ వేదంపై ఓ లుక్కేద్దాం రండి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలో విరాజిల్లే రాజమహేంద్రి. అలాంటి రాజమహేంద్రి గోదావరి గట్టున మనము ఇక్కడ పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం ఇక్కడ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్మార్త వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు. గురువుగారు మనతో ఉన్నారు. అసలు ఈ పాఠశాల సార్ వేదాలు అంతరించిపోతున్నాయి, విద్యార్థులు కూడా సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు తప్ప వేదాలకి రావట్లేదు. ఇలాంటి నేపథ్యంలో అంత కష్టపడే వేదాలు నేర్పుతున్నారు. వేదాధ్యయనం తరిగిపోతుంది. ఇప్పుడు విద్యకి సరైనటువంటి ప్రామాణికమైనటువంటి విద్య నిలవటం లేదు. అందుకోసం విద్యని అభివృద్ధి చేయడం కోసమని వేరే విద్యని పందిరి మహాదేవుడు కోటిలింగాల పందిరి మహాదేవుడు సత్రం ఎండోమెంట్ వారు ఈ పాఠశాల పెట్టారు. 1970లో వేద పాఠశాల పెట్టారు. 1986 నుంచి స్మార్ట్ పాఠశాల పెట్టారు. ఇది దిగ్విజయంగా జరుగుతోంది. ఈ పిల్లలు సంస్కారవంతులై దేశానికి, వారి బాగోగులకి కూడా లోక కళ్యాణానికి ప్రసిద్ధి చేస్తారని, లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఈ విద్య అందరికీ ఉపయోగపడుతుందని మహాదేవుడు గారు ఈ సంకల్పంతో ఈ పాఠశాల పెట్టారు. యజుర్వేద స్మార్త పాఠశాల ఇదేమిటంటే స్మార్తం 6 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలతో సంస్కృతం కూడా ఉంది. ఈ సంస్కృతం పెట్టడం వల్ల 6 సంవత్సరాలు కోర్సు కింద పెట్టారు. వీరు 6 సంవత్సరాల్లో ఇక్కడ సర్టిఫికెట్ తీసుకుని వెళ్తారు. వీళ్ళకి ఏ దేవాలయాల్లోనా ఎక్కడన్నా సరే పోస్టులు ఉన్నవి. ఇతర దేశాల్లో కూడా వీళ్ళు వెళ్ళి విదేశాల్లో ఉన్నారు. సుమారు ఒక 5-6 విదేశాల్లో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా లోకల్లో కూడా మాలాగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అర్చకత్వాలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంతేత ఇది అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎండోమెంట్స్ వారు పందిరి మహాదేవుడు గారు ఆశయాలతో నడుస్తుంది. అంతరించిపోతున్న వేదాల్లో ఇంతమంది విద్యార్థులు వాళ్ళు ఉన్నారంటే నిజంగా అభినందించాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిశీలిస్తే అన్నవరం దేవస్థానంలో ఉంది, కాకినాడ MSNRTCలో ఉంది. చాలా తక్కువ వేద పాఠశాలలో విద్యార్థులు తక్కువ ఉన్నారు. కానీ గురువు గారు ఇచ్చే ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే మీరు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా విజయవాడ, లేకపోతే విజయనగరం, అదే మచిలీపట్నం, ఇలా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంత శ్రద్ధగా వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? ఇక్కడ ఈరోజు 33 విద్యార్థులు ఇక్కడ ఈ స్మార్త విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా గతంలో ఉన్న మెనూను మార్చేసి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా పోషకాహారం అందించే విధంగా మెనూను సిద్ధం చేసాం. దాంట్లో భాగంగా ఉదయాన్నే పాలు ఇస్తాము, అలాగే అల్పాహారం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలు 12:30 మధ్యలో భోజనం ఉంటుంది. సాయంత్రం స్నాక్స్, పాలు తాగుతారు. అలాగే రాత్రి 7-7:30 మధ్యలో రాత్రి భోజనం కూడా చేసి 9-9:30 కల్లా వీళ్ళు నిద్రకు ఉపక్రమిస్తారు. వీళ్ళకి రాత్రిపూట ఒక కేర్ టేకర్, అంటే బ్రాహ్మణ చెందిన ఒక కేర్ టేకర్ గారు ఉంటారు. వాళ్ళు ఈ రాత్రి వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా మాకు కవర్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వారు పొద్దుటే వీళ్ళ చేత సంధ్యావందనం, అగ్నికార్యం చేస్తారు. విద్యార్థులు ప్రతిరోజు ఏంటంటే పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం కూడా 2 సార్లు అగ్నికార్యం, 3 సార్లు సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు. ఆ సంధ్యావందనానికి కావలసిన సమిధులు, రావి, మోదుగా ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. అది విద్యార్థులకి సీజనల్ వ్యాధులు రాకుండా మేము వేడి నీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆరోగ్యంగా చలాకీగా ఉన్నారు. శీతాకాలంలో కూడా ఉదయాన్నే వేడి నీళ్ళు ఏర్పాటు చేస్తాం. అలాగే వీళ్ళకి దోమలు కొట్టకుండా దోమతెరలు ఏర్పాటు చేసాం. అలాగే అందరికీ కూడా ఫ్యాన్లు, ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్లు ఏర్పాటు చేసాం. అలాగే కంప్లీట్ భద్రత దృష్ట్యా 32 CC కెమెరాలు ఈ వేద పాఠశాల ఆవరణలో
ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం మొన్న ఎన్నికల కూటమిలో వీళ్ళకి ఒక వరం ఇచ్చారు. ఏదైతే తల్లికి వందనం స్కీమ్ ఉందో వీళ్ళకి కూడా వర్తిస్తుందని. అది కూడా వర్తిస్తే తల్లిదండ్రులు మరింత ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అంటే అది ఇంకా మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు డిపార్ట్మెంట్ పరంగా. కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే మామూలు విద్య ఉందో ఆ విద్యను మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో వీళ్ళందరి చేత కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 10వ తరగతి పరీక్షలు రాయించి 10వ తరగతి కూడా ఉత్తీర్ణులు అయిన తర్వాత వాళ్ళకి ఆ సర్టిఫికెట్స్ కూడా అందేలాగా మేము పరీక్షలు కట్టిస్తున్నాం. వీళ్ళు కేవలం వేదమే కాదు, వీళ్ళతో క్రికెట్ ఆడిస్తున్నారు, యోగా చేయిస్తున్నారు. చాలా మంచిగా, అంటే మిగతా వేద పాఠశాలతో పోలిస్తే, అంటే అన్నవరం కావచ్చు, చార్టీస్ కావచ్చు పోలిస్తే వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, యోగా చేస్తున్నారు, మంచి శారీరక దారుఢ్యం కూడా కలుగుతుంది. అవునండి. శరీర మాధ్యం కలి ధర్మ సాధనం అన్నారు కదండి. అలాగే ఏంటంటే మనకి మంచి ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఆరోగ్యంగా ఉండడం కోసం వీళ్ళకి ప్రతిరోజు సాయంత్రం 5 to 6 గంటలకి మధ్యలో యోగా చేయిస్తాము. లేదంటే వాలీబాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, షటిల్ ఆడతారు. అప్పుడప్పుడు ఏంటంటే వీళ్ళకి ద్రాక్షారామ, అంతర్వేది, అన్నవరం, సింహాచలం లాంటి పుణ్యక్షేత్రాలకు దర్శనానికి కూడా మేము తీసుకెళ్తూ ఉంటాం. దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అవ్వచ్చు, శివాలయాలు అవ్వచ్చు, వీటన్నిటికీ తీసుకెళ్ళటం. వీళ్ళకి ఒక రకమైన ప్రాక్టికల్ కార్యక్రమాలు కూడా. పక్క వేద విద్య, అదేవిధంగా ఈ పిండ ప్రదానాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు దాత ఆశయాల మేరకు పూర్తి సంతృప్తికరంగా జరుగుతున్నాయి. ఒక అసిస్టెంట్ కమిషనర్గా మీరు ఒక వేదాన్ని సమాజానికి ఈ సమయంలో, ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే వెళ్ళిపోతున్న రోజుల్లో సమాజానికి అందిస్తున్న గురుగారులు అంటే మీరు పనిచేయడం ఎలా ఉంది? ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నేను దేవాదాయ శాఖ అధికారిగా ఇది 17వ సంవత్సరం. నేను ద్రాక్షారామ, మందపల్లి ఇలాంటి చాలా పుణ్యక్షేత్రాల్లో కార్యనిర్వహణాధికారిగా పనిచేశాను. అలాగే జిల్లా అధికారిగా కూడా పనిచేశాను. కానీ ఇక్కడ ఈ స్మార్త విద్యార్థుల్ని దగ్గరుండి చూసుకోవటం, వీళ్ళ చదువుల్ని వీళ్ళందరిలోనూ వీళ్ళ అభివృద్ధిలో నేను భాగస్వామ్యం అవ్వడం అనేది ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. మీ పేరేంటి? నా పేరు ధార్మిక సాకేత్, మాది విజయవాడ. నేను ఇక్కడ బాగుంటుందని తెలిసింది ముందర. మా అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడ ఉంటారు, పేపర్లో కూడా వేసారు. మా అమ్మగారు చూసి ఇక్కడ బాగుంటుంటే ఇలా ఏసీ గారు, గురుగారు అందరు బాగుంటారట, చెప్తారట, బాగా చెప్తారట. ఏం చదువుతున్నావు? ఎన్నో సంవత్సరం? అది 2వ సంవత్సరం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వేదం ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు? మీరు ఏ ఊరు? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నా పేరు మరల ప్రభాకర్ శర్మ అండి. నాది ఇక్కడే కోరుకొండ. నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఇది నా 6వ సంవత్సరం. మా గురువు గారు పంచదశ కర్మల నుండి మొత్తం స్మార్తం అంతా నేర్పిస్తారు. ఇక్కడ నేను పాఠశాలకు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. మరియు మా గురువు గారు కూడా మాకు చాలా బాగా అందంగా స్మార్తం అది కూడా నేర్పిస్తారు. కేవలం వేదం నేర్చుకోవడానికి మీ ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉందా, లేదా తల్లిదండ్రులు ఒత్తిడితో వచ్చారా? ఏం లేదండి, అలాంటివి ఏం లేవు. నా ఇష్టంతోనే నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. ఎందుకంటే ఇవాళ మీలాంటి కుర్రోళ్ళంతా బయట చెడు తిరుగులు తిరగడం, లేదా సాఫ్ట్వేర్ అంటే వెళ్ళిపోవడం, స్కూల్కి రాకపోవడం, ఇలాంటి సమయంలో మంచి క్రమశిక్షణ ಇದೆ. వేదానికి ఉన్న ప్రాధాన్యత మన దేశం కంటే విదేశీయులు కూడా ఇవాళ వేదాలు చదువుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సగర్వంగా ఫీల్ అవుతుంది ఇక్కడ ఇది నేర్చుకోవడానికి అని చెప్పేసి. వేదంలో ఘోషించే గోదావరి అంటే మనం చూస్తున్న గోదావరమ్మ పరవళ్ళు దొక్కుతుంది. 2015 పుష్కర సందర్భంగా దాదాపు 1,50,00,000 మంది ఈ ఘాట్లో స్నానాలు చేస్తారంటే అది ఆ సందర్భంగానే ఇప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ పల్లన్నరాజు గారు కూడా ఇక్కడ సేవలు అందించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ గోదావరి, అదేవిధంగా మనకు కనపడుతుంది దూరంగా రైల్వే బ్రిడ్జ్. గోదావరమ్మ ఒడిలో చదువుకుంటున్నారు చెప్పడానికి మనకు కనపడుతుంది నేరుగా. పందిరి మహాదేవుడు, కోట్లింగాల కృష్ణ యజుర్వేద స్మార్ట్ పాఠశాల చూసాం. విద్యులంతా కూడా పూర్తి ఆరోగ్యకరంగా ఉండి వాళ్ళు మంచి చదువులు చదువుతున్నారు. నేటి రోజుల్లో చాలామంది అర్చకులకు కావచ్చు, పురోహితులకు కావచ్చు పెళ్ళిళ్ళు కావడం లేదు. ఎందుకంటే అమ్మాయిలు సాఫ్ట్వేర్ చదివి మాకు ఇలాంటి వాళ్ళు వద్దంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంతమంది వేదం మీద ఆసక్తితో, ఎందుకంటే వేద ఘోష ఎక్కడైతే వినపడుతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయి, దేవుడు అక్కడ ఉంటాడని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఓ పక్క గోదావరమ్మ, మరో పక్క కృష్ణ యజుర్వేదం చదువుతున్న ఇంతమంది విద్యార్థులు మనలో ఉన్నారంటే ఖచ్చితంగా ఏదైతే దాత పందిరి మహాదేవుడు ఒక మహత్తర ఆశయంతో దీన్ని నెలకొల్పారో ఖచ్చితంగా ఆశయం నెరవేరుతోంది అనడానికి విద్యార్థులు, ఇక్కడ జరుగుతున్న వేద విద్య, అదేవిధంగా అక్కడ వేదం చెప్పే గురువు గారు కావచ్చు, లేకపోతే ఈ పందిరి మహాదేవుడు కోటిలింగాల
సత్రానికి సంబంధించి వేద పాఠశాలకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళ బల్లంరాజు గారు కావచ్చు, వీళ్ళందరూ సేవల వల్ల ఎంతమంది విద్యార్థులు తయారవుతున్నారు. ముఖ్యంగా పరిశీలిస్తే వేదానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే ఇటీవల కాలంలో మనం చూసాం. అంబానీ కుమారుడు వివాహానికి కేవలం దేశంలోని ప్రముఖుల్ని టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ హీరోలు పిలిచినప్పుడు మరొకరికి మాత్రమే ప్రాధాన్యత దక్కింది. వాళ్ళు ఎవరంటే ఘనా పాటిల్. వీళ్ళ వేదం నేర్చుకున్న అంబాజీపేటకు చెందిన ఘనా పాటిల్ తీసుకెళ్ళి వాళ్ళకి లక్షల్లో సంభావన ఇచ్చారు. వాళ్ళు పెళ్లి చేయడానికి వెళ్ళలేదు, వాళ్ళు విఐపీల కింద పిలిచారంటే వేదానికి ఎంత వాల్యూ ఉందో అంబానీ కుటుంబం వేద పండితుల్ని ఎలా తీసుకెళ్ళిందో ఉదాహరణ వీళ్ళే. రేపటి రోజున వీళ్ళకి కూడా అవకాశం దక్కుతుంది. వీళ్ళు చాలామంది అమెరికాకు లేదా ఇతర దేశాలకు వెళ్ళొచ్చు. ఇతర దేశాల్లో వెంకటేశ్వర ఆలయాలు ఎక్కువగా నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. స్థానికంగా తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖకు చెందిన ఆలయాల్లో వేద పండితులు నియమిస్తూ టీటీడీ జీతాలు ఇస్తుంది. ఇప్పటికే పలు ఆలయాల్లో ఉన్నారు. వీళ్ళకి కూడా అవకాశాలు రావాలని అటు గురువు గారితో పాటు అసిస్టెంట్ కమిషనర్ ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉండాలని కోరుతూ బ్యాక్ టు స్టూడియో.